దేవుని పరిశుద్ధ నామమున మహిమ కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అపవాది కంటే ముగ్గురు ఏజెంట్లు ఉంటారంటే ఒక ఏజెంట్ పేరు ఏంటంటే మందిరానికి రానివ్వడు. కొంచెం మంది మందిరానికి రాకుండా దాని మాట విని ఆగిపోయారు. రెండవ ఏజెంట్ ఎవరంటే మందిరానికి వచ్చినా కానీ కూర్చొనివ్వడు. ఈ ఇతర ఏజెంట్లని కూడా మనం చేయించి ఇక్కడికి వచ్చాము, కూర్చున్నాము. నిజంగా మనం అందరము కూడా ధన్యులు. కానీ మూడో ఏజెంట్ ఉన్నాడు. వీడు ఏం చేస్తాడు అంటే వాక్యం అసలు విననివ్వడు. కానీ వాడిని కూడా మనం జయించి కొద్ది నిమిషాలు వాక్యం మీద మన దృష్టిని మనము నిలపగలగాలి. అయితే మన జీవితాల్లో మనము హెచ్చింపబడాలి అంటే మనం చేయవలసిన పని ఏంటి అంటే మనకి వాక్యంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. చాలండి. నూతన సంవత్సరంలో కనుక ఈ వాగ్దానం మనకు వస్తే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా నేను హెచ్చించును అనే వాగ్దానం ఒకవేళ నూతన సంవత్సరంలో మనకు వస్తే చాలా ఎగిరి గంతేస్తాము. ఇంకా గాలికి తగిన గాలి పట్టణంలాగా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎవరో కూడా మనల్ని పట్టుకోలేరు. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే కూడా నేను నిన్ను హెచ్చిస్తాను అని చెప్తున్నాడు. ఈ వాగ్దానం వచ్చినప్పుడు చాలా సంతోషపడతాము. చాలా మంది అనుకుంటారు దేవుడు అంటే ఈ భూమి మీద ఉన్న వారు అందరికంటే కూడా నన్ను హెచ్చిస్తాడంట, ఈ ప్రపంచంలో ఉన్న వారు అందరికంటే కూడా దేవుడు నన్ను హెచ్చిస్తాడంట, నా యొక్క ఉద్యోగంలో నాకు హెచ్చింపు, నా సమస్యలన్నిటిపై కూడా నాకు జయాన్ని ఇస్తాడు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటాం. కానీ ఒకసారి ఈ వాగ్దానం దగ్గర మనం ఆగి ఆలోచన చేయాలి. దేవుడి వాక్యాన్ని మనం సంపూర్ణంగా చదవాలి. ఒక ముక్క తీసేసి మనకు కావలసిన ముక్కను మనం తీసుకోవడం కాదు, కానీ ప్రతిదీ కూడా మనము పరిశీలన చేయాలి. ప్రతిదీ వాక్యాన్ని కూడా మనము జాగ్రత్తగా శ్రద్ధగా మనము చదవాలి. దేవుని వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. దేవుని వాక్యాలు చాలా శ్రేష్టమైన వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఒక దైవజనుడు చెప్పాడు, బైబిల్ గ్రంథంలో 8,000 పైగా వాగ్దానాలు ఉన్నాయంట. ప్రతి వాగ్దానము కూడా చాలా శ్రేష్టమైనది, చాలా అమూల్యమైనటువంటి వాగ్దానం. అయితే దేవుడు ప్రతి వాగ్దానాన్ని కూడా ఆమేనని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడంట. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో ప్రతి వాగ్దానాన్ని కూడా దేవుడు ఆమేనని చెప్తాడు. అయితే ప్రతి వాగ్దానము కూడా ఒక షరతుతో కూడినటువంటి వాగ్దానము. ప్రతి వాగ్దానానికి కూడా దేవుడు కొన్ని షరతులు అనేవి పెట్టడం జరిగింది. కాబట్టి ఆ వాగ్దానం పైన ప్రతి వాగ్దానానికి కూడా ఒక షరతు మనకి లభిస్తా ఉంటుంది. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే కూడా నేను హెచ్చిస్తాను అని దేవుడు వాగ్దానం చెప్తున్నాడు. అయితే దానికి పైగా 2 షరతులను మనకు చూస్తూ ఉంటాము. ఏంటి అంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. మొదటి షరతు ఏంటి అంటే మనము దేవుని మాట శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. ప్రపంచంలో ఎన్నో మాటలు మనం వింటాము. మనల్ని పాపంలోకి నెట్టే మాటలు, లోకంలోకి నెట్టే మాటల్ని, మన జీవితాన్ని పాడు చేసే మాటల్ని, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణలు మనం ఎన్నో వింటాము. కానీ దేవుని వాక్యానికి చాలాసార్లు మనము ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని వాక్యంలో రాయబడింది, మీరు ఆలోచించుటకు మాట్లాడేటకు మీరు నిదానించాలి, కానీ వినడానికి మాత్రము వేగిర పడాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని వినడానికి మనము వేగిరపడాలి. వాక్యం వినడానికి మనము శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము దేవుని వాక్యాన్ని వినడానికి వినుబుద్ధి గలవారిగా ఉండాలి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. చాలండి. ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, దేవుడు నాకు వినుబుద్ధి దయచేసినప్పుడు వినడానికి నాకు ఆశ కలిగి ఉంది. దేవుని మాటలు వినకుండా నా చెవుని నేను తిప్పివేయలేదు, నేను దేవుని వాక్యం నుండి తొలగిపోలేదు అని చెప్పేసి భక్తుడు చెప్తా
ఉన్నది. ఈ ప్రార్థన మనం కూడా చేయగలగాలి. ఏంటి అంటే, ప్రభా నీ వాక్యం వినడానికి నాకు వినుబుద్ధి దయచేసి. ఎప్పుడైతే దేవుడు మనకి వినుబుద్ధి దయచేస్తాడో, ఈ వినుబుద్ధి ఉన్నవారు దేవుని వాక్యాన్ని వినడానికి చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. ఆదివారం మందిరానికి వచ్చిన తర్వాత చాలా మంది చేసే పని ఏంటంటే, ఎప్పుడు మందిరం అయిపోతుందా, ఎప్పుడు వాక్యం ముగిస్తారా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారికి వినుబుద్ధి లేదు కాబట్టి వాక్యం వింటారు. వాక్యం వారి హృదయంలోకి వెళ్ళదు. సముద్రం పక్కన చాలా రాళ్ళు ఉంటాయి. వాటిపైన చెల్లి నీళ్ళు వెళ్ళిపోయినా కూడా నీళ్ళు అనేవి ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్ళదు. అలాగే ఎంత వాక్యం చెప్పినప్పటికీ కూడా మన హృదయంలోకి వాక్యం అనేది వెళ్ళదు. వెళ్ళినా కూడా పని చేయదు. ఎందుకంటే వినుబుద్ధి మనకి లేదు. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు వినుబుద్ధి మనకు ఉంటే వాక్యం ఎప్పుడైపోతుందా అనే ఆశ మనకు ఉండదు. కానీ ఇంకా కొంతసేపు వాక్యం చెప్తే బాను, ఇంకా వాక్యం వినాలి అనేటటువంటి ఆశ మనలో కలుగుతుంది. కాబట్టి దేవుడు మందిరానికి వచ్చిన మనము ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభు నాకు వినుబుద్ధి దయచేయని చెప్పి దేవుడు మనము అడగాలి. హల్లెలూయా. వినుబుద్ధి మనకు కలిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, దేవుడికి మనము దగ్గరగా వస్తాము, దేవుడికి మనము సమీపంగా చేపడతాము. వినటం వల్ల విశ్వాసము పెరుగుతుంది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకపోతే దేవుడికి మనము ఇష్టము కాలేము, ఆయన్ని మనం మెప్పించలేము, ఆయనకి ఇష్టలుగా మనము జీవించలేము. కాబట్టి మనము దేవుడికి ఇష్టలు అవ్వాలంటే మనలో విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసము ఎలా కలుగుతుంది అంటే, వినుటం అన్న విశ్వాసము కలుగుతుంది. కాబట్టి మనం వాక్యం వింటున్నప్పుడు మనలో విశ్వాసము కలుగుతుంది. అప్పుడు విశ్వాసం కలిగిన తర్వాత మనము దేవుడికి ఇష్టలుగా జీవించే గొప్ప కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనము వినేవారిగా ఉండాలి. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించాలి అంటే, మొదటిగా దేవుడు పెడుతున్న షరతు ఏంటి అంటే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. రెండో షరతు ఏంటి అంటే, అక్కడ రాయబడి ఉంది, నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా ఎడల. వింటే సరిపోదు, కానీ మనం ఏం చేయాలి అంటే దాన్ని అనుసరించి మనము నడుచుకోవాలి. చాలా మంది వింటారు, కానీ విన్న తర్వాత దాన్ని అనుసరించే స్వభావం చాలా మందిలో ఉండదు. వినేంత వరకు చాలా బాగా వింటారు, తర్వాత దాన్ని పక్కన పెడతా ఉంటారు. మనం వింటే సరిపోదు, కానీ దాన్ని మనం అనుసరించే వారుగా ఉండాలి. ఒక రోజు అంతా ఒక వ్యక్తి అంతా మరి నూనె అమ్ముతా ఉన్నాడట. మరి నూనె అమ్ముతా ఉన్నాడు, తల రాలకుండా తల ఒత్తుగా పెరగడానికి నూనె అమ్ముతా ఉన్నాడంటే. ఈ రోజున నూనె అమ్మే ప్రోడక్ట్లు చాలా బాగా అమ్ముడిపోతా ఉన్నాయి. ఈ క్రీమ్ కొనుక్కోండి, రాసుకోండి, మీరు చాలా తెల్లగా అవుతారు అంటే ఆ ప్రోడక్ట్లు చాలా బాగా అమ్ముడిపోతూ ఉంటాయి. తర్వాత మీ జుట్టు పెరగాలంటే, మీ జుట్టు నల్లబడాలి అంటే, మరి మీ జుట్టు ఒత్తిగా ఉండాలి అంటే ఈ నూనె రాసుకోండి, తెగ పెరిగిపోద్దని చెప్తే అలాంటి ప్రోడక్ట్లు కూడా చాలా త్వరగా అమ్ముడిపోతా ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి అంతా నూనె తల ఒత్తుగా పెరగడానికి, నల్లబడడానికి నూనె అమ్ముతూ ఉన్నాడంట. బాటిల్ ఒక బ్యాగ్లో పెట్టుకుని ఇంటింటికి వెళ్తూ అమ్ముతూ ఉన్నాడంట. చాలా ఎండాకాలము, అతనికి చాలా దాహమేస్తూ ఉందంట. ఒక ఆమె అనుకుంది, ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఈ నూనె కొనుక్కోవాలని చెప్పేసి అనుకుందంట. బహుశా ఆమె కూడా మరి తల రాలిపోతూ ఉండొచ్చు, కాబట్టి నూనె కొనుక్కుంటే తల పెరుగుతుంది కదా అని చెప్పేసి అనుకుని ఆ వ్యక్తిని పిలిచిందంట. పిలిచిన తర్వాత వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అతని తల మీద ఒక క్యాప్ ఉంది, ఆ క్యాప్ను తీసేసి కూర్చున్నాడంట. కూర్చుని ఆమెను అడిగాడంట, అమ్మ తాగడానికి కొంచెం నీళ్లు ఇస్తావా అని చెప్పేసి అడిగాడంట. అడిగినప్పుడు సరే నీళ్ళు ఇవ్వడానికి ఆమె కిచెన్లోకి వెళ్ళింది. వెళ్ళి నీళ్ళు తీసుకుని వచ్చేటప్పుడు అంట మరి ఆ వ్యక్తి యొక్క తల మీద ఉన్నటువంటి క్యాప్ తీసేసి ఉన్నాడు. చూస్తుంది, ఆ వ్యక్తి తల మీద చుట్టూ ఏమీ కూడా లేదంట. బట్ట తల ఉంది, అసలు ఒక వ్యక్తికి కూడా అతని తల మీద లేదు. కానీ అతను అమ్మే నూనె ఏంటి, తల పెరిగేటటువంటి నూనె అమ్ముతా ఉన్నాడు, కానీ అతని తల మీద చుట్టూ లేదు. ఈ ఆమె అడిగిందంట, ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడిగిందంట, అయ్యా మరి మా అందరికీ కూడా తల ఒత్తుగా పెరగాలని చెప్పి, తల నల్లబడుతుందని చెప్పి నువ్వు నూనె అమ్ముతున్నావు కదా, మరి నీ తల మీద ఏంటి ఒక వ్యక్తికి కూడా లేదు అని చెప్పేసి ఆమె అతన్ని అడిగిందంట. అడిగితే ఆ వ్యక్తి చెప్పాడంట, అమ్మ నేను ఈ నూనె అందరికీ కూడా సప్లై చేస్తున్నాను కానీ అప్లై చేయట్లేదు అని చెప్పేసి చెప్పాడంట. చాలాసార్లు కొంతమంది వాక్యం చెప్పేస్తూ ఉంటారు, కానీ వారు మాత్రము పాటించరు. వాక్యం చాలాసార్లు వింటాము, కానీ మనము దాన్ని పాటించము. చాలా మందికి వాక్యం వినడం చాలా కష్టతరంగానే ఉంటారు. చాలా మంది చెప్తూ ఉంటారు, క్రైస్తవ్యం అనేది చాలా పత్యం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు బాల్ ఎంత ఉందనుకోండి, బాల్ ఎంత పత్యం చేయాలి, ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది తాగకూడదు, ఎలా పడితే అలాగా
ఉండకూడదు. బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే, తల్లి త్వరగా కోరుకోవాలి అంటే పచ్చము చేయాలి. కాబట్టి మన క్రైస్తవ జీవితం కూడా అటువంటిది. మనం దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు, దేవుణ్ణి మనము నమ్మినప్పుడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని బిడ్డలుగా మనం చేయబడిన తర్వాత మన క్రైస్తవ జీవితం కూడా ఒక పచ్చముతో కూడినటువంటిది. మనం సీరియల్ చూడకూడదు, సినిమాలు చూడకూడదు, బూతులు ఆడకూడదు, వ్యర్థమైన మాటలు మనము సంభాషించకూడదు, ఏది పడితే మనము చేయకూడదు, ఏ స్థలానికి పడితే ఆ స్థలానికి మనము వెళ్ళకూడదు. కాబట్టి దేవుని మాటలు మనము పాటించడం అనేది ఒక్కొక్కసారి చాలా కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా కష్టమైన కూడా దాన్ని నువ్వు పాటిస్తే చాలా శ్రేష్టమైన దీవెనలు, చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో మనము పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం వింటే సరిపోదు, కానీ దాన్ని మనం పాటించుకునే వారిగా ఉండాలి. అంతేగాని యాకోబు పత్రికలో ఒక మాట చెప్తా ఉన్నాడు. వాక్యము విని పాటించకుండా వచ్చిన వ్యక్తిని దేంతో పోలిస్తా ఉన్నాడు అంటే, అర్థం ముందుకెళ్ళి తన సహజ ముఖమును చూసుకుని సరి చేసుకోకుండా వచ్చినటువంటి ఒక వ్యక్తిని పోలిస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాము. ఎవరైనాను వాక్యము నిలబడి ఉండి దాని ప్రకారము ప్రవర్తింపుని వాడైతే వాడు అర్థములు తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉంది. చూడండి, అర్థం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ మనిషి అయినా సరి చేసుకోకుండా పక్కకు వచ్చేస్తారో చెప్పండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అర్థం దగ్గరికి వెళ్ళి అర్థం దగ్గర ఖచ్చితంగా చూసుకుని వచ్చి ఉంటారు. అర్థం దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా మందికి శోధన కలుగుతా ఉంటుంది. ఒక 10 సార్లు అయినా అర్థం దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇంక యవనస్తులు అయితే అర్థం కనిపిస్తే ప్రతిసారి చూసుకుంటానే ఉంటారు. ఇప్పుడు మనం కూడా అర్థం చూసుకుని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాం. అర్థం ముందుకు వెళ్ళిన తర్వాత దేన్ని సరి చేసుకోకుండా మనం ఎలా ఉన్న వాళ్ళం అలా వచ్చేస్తామా చెప్పండి. అర్థం ముందుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనలో ఏ లోపం ఉందో దాన్ని మనం సరి చేసుకుని చూసుకుని వస్తాం. అర్థం మన సహజ రూపాన్ని మాత్రమే చూపిస్తుంది, ఉన్నది లేనట్లుగా లేకపోతే లేనిది ఉన్నట్లుగా చూపించదు. కానీ మనలో ఏది తక్కువైందో అది మాత్రమే అర్థం చూపిస్తూ ఉంటుంది. దేవుడి వాక్యం కూడా అర్థం లాంటిది, మనలో ఏది తక్కువైందో అది మాత్రమే చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నదైనా మనం సరి చేసుకుని వస్తూ ఉంటాం. కాబట్టి దేవుడి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఈ అర్థం కూడా మనలో ఉన్నటువంటి లోపాన్ని ఇది మనకు చూపిస్తా ఉంది. కాబట్టి వాక్యం వింటే సరిపోదు, విన్న తర్వాత దేవుడు నీతో ఏం మాట్లాడాడో, నువ్వు ఏమి సరి చేసుకోవాలని దేవుడు చెప్పాడో దాన్ని నువ్వు సరి చేసుకుంటేనే దానివల్ల ఉపయోగం మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడిని హెచ్చించాలి అంటే నువ్వు నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. వింటే సరిపోదు, దాన్ని నువ్వు అనుసరించి నడుచుకోవాలి. నడుచుకుంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే కూడా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఒకసారి కింద మనం చూసినట్లయితే 2వ వచనం ఒకసారి చూద్దాము. నీకు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవులని నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నువ్వు దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఇక్కడ దీవెన ఆశీర్వాదము. నువ్వు పట్టిందల్లా కూడా నీకు దీవెన. కొంచెం మందికి పట్టిందల్లా కూడా బంగారం అని చెప్పేసి అంటారు. నువ్వు ఏది పట్టినా కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. నీ యొక్క ఆరోగ్య విషయంలో నీకు దీవెన, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవెన, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవెన. నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వల్ల ఉంటారు. నీకు కలిగిన అంతటిని కూడా దేవుడు దీవిస్తాడు. నీ యొక్క కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించినప్పుడు దేవుడు నిన్ను భూమి మీద ఉన్న ప్రజలందరికంటే కూడా నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము వినగలిగిన వారిగా ఉండాలి. వింటే సరిపోదు, దాన్ని మనం అనుసరించగలిగిన వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆశ కలిగి ఉంటారు. నేను హెచ్చింపబడాలి, అందరికంటే కూడా నేను హెచ్చింపబడాలి అనే ఆశ అందరిలో కూడా ఉంటుంది. అయితే హెచ్చింపబడాలి అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు మాట వినాలి, విన్న తర్వాత దాన్ని అనుసరించాలి. నువ్వు అనుసరిస్తే నేను నిన్ను
హెచ్చిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. రెండోదిగా మనిషిలో మరొక ఆశ కూడా ఉంటుంది. ఏంటి అంటే దేవుడు నాకు అన్నీ కూడా సమకూడి జరిగించాలి అని చెప్పేసి ఆశ కూడా ఉంటుంది. అయితే దేవుడు సమకూడి జరిగించడానికి కూడా ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము కూడా సమకూడి జరుగుతుందంట. దేవుని ప్రేమించే వారికి సమస్తము కూడా సమకూడి జరుగుతుంది. అన్ని మన జీవితాల్లో మనకు సమకూడి జరగాలి అంటే దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తా ఉన్నాడు. మేలు కలుగుటకే సమస్తము కూడా మీకు సమకూడి జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే పైన ఇక్కడ కూడా దేవుడు ఒక షరతుని ఇచ్చాడు. ఎవరికి ఆయన సమకూడి జరిగిస్తాడు అంటే దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తము కూడా సమకూడి ఆయన జరిగిస్తాడు. కానీ మనం అందరినీ ప్రేమిస్తాము, కానీ కొన్నిసార్లు దేవుడు మనము ప్రేమించము. భార్య అంటే ప్రేమ, భర్త అంటే ప్రేమ, పిల్లలంటే ప్రేమ, తల్లిదండ్రులు అంటే ప్రేమ, లేకపోతే మనం కొనుక్కున్న వాహనం అంటే మనకి చాలా ప్రేమ, కట్టుకున్న ఇల్లు అంటే మనకి ప్రేమ. కొంతమంది కోళ్ళని పెంచుకుంటూ ఉంటారు. కోళ్ళు అంటే ప్రేమ, పెంచుకున్న కుక్క పిల్ల అంటే చాలా ప్రేమ. అన్నిటినీ కూడా ప్రేమిస్తారు, కానీ దేవుడిని మాత్రం కొన్నిసార్లు ప్రేమిస్తారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నన్ను మీరు ప్రేమిస్తే మీకు అన్ని కూడా సమకూడి జరుగుతాయని చెప్తా ఉన్నాడు. చాలాసార్లు మనం మనుషుల్ని ప్రేమిస్తూ మనం అనుకుంటాము, నాకు నా పిల్లల ప్రేమ దక్కుతుంది, ప్రేమ నాకు చాలు, లేకపోతే నా తల్లిదండ్రుల ప్రేమ ఉంది, ప్రేమ నాకు చాలు, నా భార్య ప్రేమ నాకు చాలు, నా భర్త ప్రేమ నాకు చాలా చెప్పి ఈ ప్రేమలతో మనం ఒక్కొక్కసారి చాలా సంతృప్తి చెందుతా ఉంటాం. ఇంకా నాకు ఈ ప్రేమ చాలు, ఎవరు నాకు అక్కర్లేదని చెప్పి మనం ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రేమ, మానవుల ప్రేమ, ఏ ప్రేమ కూడా మనకి సంతృప్తిని ఇవ్వలేదు. ఏ పండ్లలో కూడా మనకి తృప్తిని ఇవ్వలేదు. ఒక రోజు అంటే ఒక కాలేజీలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కూడా ప్రేమించుకున్నారంట. అమ్మాయి అంటే చాలా తెల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంది, ఆమెకి జుట్టు కూడా చాలా పొడుగుగా ఉంటుందంట. ఉంటే అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించాడంట. ప్రేమించిన తర్వాత సరే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరానికంటే ఆ అమ్మాయికి ఒక భయంకరమైనటువంటి క్యాన్సర్ వచ్చిందంట. క్యాన్సర్ వచ్చిన తర్వాత మరి కీమోథెరపీ ఇవన్నీ కూడా చేస్తా ఉంటారు. కాబట్టి ఆమె జుట్టు అంతా కూడా ఊడిపోయిందంట. జుట్టు అంతా కూడా ఊడిపోయిన తర్వాత ఇంకా ఆ అబ్బాయి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మంది అడిగారంట, బాబు ఒకప్పుడు చెప్పవు కదా ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి ఒకప్పుడు చెప్పవు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆ అమ్మాయి నువ్వు వదిలేసావు అని చెప్పేసి అంటే ఆ అబ్బాయి చెప్పాడంట, ఒకప్పుడు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా తెల్లగా ఉంది, జుట్టు కూడా చాలా పొడుగ్గా ఉంది, కాబట్టి నేను ప్రేమించాను. ఇప్పుడు ఆ అమ్మాయి అందం అంతా కూడా పోయింది, జుట్టు రాలిపోయింది, కాబట్టి ఇంకా నాకు ఆమె అక్కర్లేదు అని చెప్పేసి చెప్పాడంట. మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయంటే మన దగ్గర ఏదో ఆశించి మనల్ని ప్రేమిస్తా ఉంటారు. మనుషుల ప్రేమ ఖచ్చితంగా కారణం లేకుండా వారు ప్రేమిస్తారు. వారి ప్రేమలు ఎలా ఉంటాయంటే స్వార్థంతో కూడినటువంటి ప్రేమ. నీకు బాగా ఆస్తుంది కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తాను, నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను, నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, లేకపోతే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తాను, గొప్ప వ్యక్తివి కాబట్టి ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పేసి మనుషులు అంటారు. మనుషుల ప్రేమకి కారణం ఖచ్చితంగా కావాలి, కానీ దేవుడు మనల్ని ప్రేమించడానికి ఎలాంటి కారణాలు కూడా ఆయనకి లేవు. మనం పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, ఒక దుర్బలమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, చీకట్లో మనం ఉన్నప్పుడు, అంధకారంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించడానికి మన నుంచి ఏది కోరి ప్రేమించలేదు, కానీ మొదట మనము ప్రేమించమని కాదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు ఇంతగా మనల్ని ప్రేమించిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువకని ఎడల నేను కృప చూపుతున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే మనం కూడా దేవుని ప్రేమించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు అంట ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంట యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడంట. చూడండి, మన వాక్యంలో చూడగలుగుతాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనం చూడము.
మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనం చదువుదాము. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవా ప్రభువును ప్రేమింపబడినది. ఇది ముఖ్యమైనది, మొదటి దేవుడైన ఆజ్ఞ. చాలండి. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చి దేవుని అడుగుతా ఉన్నాడు, అయ్యా నీ యొక్క ఆజ్ఞల్లో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. చదువుకునే పిల్లలకు ఒకసారి కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎగ్జామ్స్ ఉన్న టైంలో సార్ దగ్గరికి కానీ మేడం దగ్గరికి కానీ వెళ్ళి అడుగుతూ ఉంటారు, మేడం ఎగ్జామ్లో పడేటటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఏంటి, ఏం పడతాయని చెప్పేసి ఒక్కొక్కసారి అడుగుతా ఉంటారు. ఎందుకంటే మరి బుక్ అంతా కూడా చదవకుండా కష్టపడకుండా ఆ ముఖ్యమైన ప్రశ్నలు ఏవో చెప్తే అవి మాత్రమే చదువుకుని ఈజీగా ఎగ్జామ్లో రాసి పాస్ అయిపోతామని చెప్పేసి వెళ్ళి సార్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొంచెం మంచి చేసుకుని ఏం పడతాయి అని చెప్పేసి ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతా ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా దేవుని దగ్గరికి వచ్చి అయ్యా ఈ ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటే దానికి దేవుడు చెప్పాడు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. ఇదే ముఖ్యమైన ఆజ్ఞ, ఇదే ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో మనము దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. ఇదే ముఖ్యమైనటువంటి ఆజ్ఞ, ఇదే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. కాబట్టి మన జీవితంలో మనము దేనికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము? దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా, లేకపోతే వేరే వేరే వాటికి మనము ప్రాధాన్యత ఇస్తా ఉన్నామా? దేవుని మనం పూర్ణ హృదయంతో మనము ప్రేమించేవారుగా ఉండాలి, పూర్ణ మనసుతో మనము దేవుని ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమించాలి? ఏదో శుక్రవారం మందిరానికి వచ్చినప్పుడు మాత్రం కాదు, లేకపోతే ఆదివారం మాత్రమే మందిరానికి వచ్చినప్పుడు కాదు, కానీ మనము జీవితకాలం అంతా కూడా దేవుని మనము ప్రేమించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఇదే ముఖ్యమైన ఆజ్ఞ, ప్రధానమైనటువంటి ఆజ్ఞగా ఉన్నది. కాబట్టి దేవుడి కంటే మనము ఎవరికి కూడా ప్రాధాన్యత మనము ఇచ్చేవారిగా ఉండకూడదు. దేవుడి కంటే కూడా మనం ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకూడదు. చాలా మంది వారి జీవితంలో రకరకాల వాటికి ప్రాధాన్యత ఇస్తా ఉంటారు. పిల్లలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, లేకపోతే కుటుంబంలో వారు కట్టుకునే ఇంటికి ప్రాధాన్యత ఇస్తారు, ఏదైనా వస్తువులకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు దేవుడిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలని చెప్పి దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రూతు మనకి కనపడుతూ ఉంటుంది. ఈ రూతు దేవుని ప్రేమించినటువంటి స్త్రీ. ఒకానొక సమయంలో మరి నయోమి యొక్క కుటుంబము మరి బెత్లెహేమును విడిచిపెట్టి వారు రావడం జరిగింది. మోయాబుకి వారు రావడము జరిగింది. ఎందుకంటే అక్కడ కరువు ఉంది కాబట్టి ఆ కరువు నుంచి వారు తప్పించబడడానికి తన కుటుంబం అంతా కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మరి రూతు నయోమి యొక్క కోడలుగా ఆమె చేయబడిన తర్వాత అక్కడ వారికి ఉన్న సమస్తాన్ని కూడా వారు కోల్పోయిన తర్వాత, అన్నీ కూడా వారు పోగొట్టుకున్న తర్వాత, మరి ఆమెకు ఉన్నటువంటి భర్తను కూడా పోగొట్టుకున్న తర్వాత అత్తగారు తిరిగి ప్రయాణమై వెళ్తా ఉంటే రూతు చెప్తా ఉంది, అత్త నేను నీతో కూడా వస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ మరణం పొందుతావో అక్కడే నేను మరణము పొందుతాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో అక్కడే నేను పాతి పెట్టబడతాను అని చెప్పి అత్తతో పాటుగా ఆమె వచ్చింది. నిజానికి ఆమె అత్తని కాదు ప్రేమించింది, అత్త కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి ఆమె ప్రేమించింది. జీవం కలిగినటువంటి దేవుణ్ణి ప్రేమించి అత్తగారితో పాటు ఆమె వచ్చిన తర్వాత మరి బోయాజు పొలంలోకి ఆమె పరగేరుకోవడానికి వెళ్తుంది. వెళ్ళిన ఆ సమయంలో బోయాజు ఆమెతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదివాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉంటున్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. చూడండి, ఇక్కడ మనకు 3 మాటలు కనపడుతూ ఉన్నాయి. ఏంటి అంటే మొట్టమొదటి మాట ఏంటంటే యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. బోయాజు ఆమెతో చెప్తా ఉన్నాడు, యెహోవా నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలము
ఇస్తాడు. మనం అనుకోవచ్చు, నేను చాలా యథార్థంగా ఉంటున్నాను, చాలా నీతిగా నేను ఉంటున్నాను, దేవుడికి నేను కానుకలిస్తున్నాను, ఎంతో ప్రార్థన నేను చేస్తున్నాను, నీతిగా ఉంటున్నాను, అయినప్పటికీ కూడా దానికి నాకు ప్రతిఫలము లేదు, నన్ను దృష్టించే వాళ్ళు ఎవరు లేరు, నాకు ప్రతిఫలం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఒకసారి మనం అనుకోవచ్చు. కానీ మనం చేసే ప్రతి దానికి కూడా దేవుడు మనకి ప్రతిఫలము ఇస్తాడు. ఎంత కానుకిచ్చావో దానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. మందిరంలో ఎంత పరిచర్య అయితే చేసావో దానికి తగిన ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డావో దానికి తగిన ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి రూతుతో చెప్తున్నాడు బోయజు, అమ్మ దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు అని చెప్తున్నాడు. రెండో మాట చెప్తున్నాడు, అక్కడ కింద చదువుదాము. అందుకు ఆమె ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంటున్నట్లు నీవు వచ్చింది. అక్కడ బోయజు చెప్తా ఉన్నాడు, అమ్మ యెహోవా దేవుని రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉంటున్నట్లు ఇక్కడికి వచ్చింది. దేవుడు నేను సురక్షితంగా రెక్కల క్రింద కాపాడతాడు అనే మాట కూడా ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా క్షేమం అనేది లేదు, ఎక్కడ కూడా భద్రత అనేది లేదు. కానీ దేవుడి రెక్కల కింద మనందరికీ కూడా క్షేమము ఉంది. దేవుడి రెక్కల కింద మనకి భద్రత ఉంది. అత్తగారితో పాటు వచ్చినటువంటి రూతుకి అతను చెప్తున్నమాట, యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉంటున్నట్లు దేవుడు నిన్ను కాపాడతాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తర్వాత అక్కడ ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానము ఇచ్చినని ఆమెకు ఉత్తరము ఇచ్చిన. ఆయన చెప్తా ఉన్నాడు, దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి బహుమానము ఇస్తాడు. ఒక్కొక్కసారి మనుషులు ఇచ్చే బహుమానాలు ఎలా ఉంటాయంటే వారి స్థాయికి తగినట్లుగా ఉంటాయి. వారి స్థాయికి తగినట్లు మనకు బహుమానం ఇస్తాడు. కానీ దేవుడు తన స్థాయికి తగినట్లుగా దేవుడు మనకి బహుమానము ఇస్తాడు. హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి బహుమానము దేవుడు ఇస్తాడు. రూతుకి దేవుడిని ప్రేమించిన ఆమె అత్తగారితో పాటుగా వచ్చింది. మరి దేవుని ప్రేమించిన రూతుకి సంపూర్ణమైన బహుమానము దేవుడు ఇచ్చాడు. నిజానికి ఆమె అంత హెచ్చింపబడుతుందని ఎవరు కూడా ఊహించి ఉండరు. భర్తను కోల్పోయింది, ఒక విధవరాలుగా ఉంది. ఏదో అత్తగారితో పాటుగా వచ్చి ఆమె మరి ఏదో పొలంలో పరకేరుకుంటా ఉంది. నిజానికి అంత మూడు పారిపోయిన స్థితిలో ఆమె ఉంది. ఆమె జీవితము నిష్ఫలమైపోయినటువంటి జీవితంగా ఉంది. ఎందుకు పనికిరాని జీవితంగా ఆ జీవితము ఉంది. ఎవరు కూడా ఊహించుంటారు ఆమె ఇంతగా ఆశీర్వదించబడుతుందని, మళ్ళా దేవుడు ఆమెను చిగురింపజేస్తాడని, ఉన్నతమైన స్థాయికి ఆమె వెళ్తుందని ఎవరు కూడా ఊహించి ఉండదు. ఈ రోజున మనం కూడా అనుకుంటూ ఉండొచ్చు, నా జీవితం ఇంకా అయిపోయింది, నా పరిస్థితులు ఏమి కూడా బాగుపడతాయనే ఆలోచన నాకు లేదు, నా జీవితం మూడు పారిపోయిందని ఒకవేళ అనుకోవచ్చు. కానీ రూతు యొక్క జీవితాన్ని చిగురింపజేసిన దేవుడు మన జీవితాన్ని కూడా ఆయన చిగురింపజేస్తాడు. హల్లెలూయా. ఎవరు ఊహించలేదు, ఆమె కూడా ఊహించుకుని ఉండదు. కానీ ఒక అద్భుతమైన రీతిలో ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. మరి ఏ పొలంలోకి అయితే పరకేరుకోవడానికి వెళ్ళిందో అదే పొలానికి ఆమె యజమానురాలుగా దేవుడు చేశాడు. బోయజుకి భార్యగా ఆమెను దేవుడు చేశాడు. మూడు బారిన జీవితాన్ని దేవుడు చిగురింపజేశాడు. ఎందుకంటే కారణం ఏంటంటే దేవుడు ఆమె దేవుని ప్రేమించినటువంటి స్త్రీగా ఆమె ఉంది కాబట్టి దేవుడు మన జీవితంలో అన్ని సమకూడి జరిగించాలంటే, మన కుటుంబంలో అన్ని సమకూడి జరగాలంటే, మన జీవితాల్లో అన్ని సమకూడి జరగాలంటే మనం కూడా దేవుడిని ప్రేమించేవారిగా ఉండాలి. దేవుడిని ప్రేమించే స్వభావం మనం కూడా కలిగి ఉండాలి. అందుకే వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నది, ఒకసారి చదువుదాము. మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చదువుదాము. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును. ఎవరైనా దేవుని ప్రేమింపకుంటే వాడు ఏమవుతాడు అంటే శపింపబడతాడంట. ఎందుకు మన కుటుంబాలు ఇంకా ఆశీర్వదించబడట్లేదు? ఎందుకు మన జీవితాలు ఇంకా ఆశీర్వదించబడట్లేదు? ఎందుకు మన జీవితాల్లో అన్ని సమకూడి జరగట్లేదు అని మనం ఆలోచన చేస్తే, దేవుణ్ణి మనం ఇంకా ప్రేమించేవారుగా లేము. దేవుని మనం ప్రేమించలేదు కాబట్టి దేవుడు మనకి ఏమీ ఆశీర్వాదము ఇవ్వట్లేదు. ఎందుకు ఇంకా మన జీవితాల్లో ఆశీర్వాదాలు మనం చూడట్లేదంటే మనము దేవుని ప్రేమించలేని వారుగా ఇంకా మనము ఉన్నాము. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతున్న సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. అన్ని సమకూడి జరగాలంటే, దేవుడు మనల్ని హెచ్చించాలంటే, రూతు వలె మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే, మనకన్నీ సమకూడాలంటే దేవుని మనము ప్రేమించేవారుగా ఉండాలి. కాబట్టి అన్ని సమకూడి జరగాలనే ఆశ మనలో ఉంది. అది జరగాలి అంటే దేవుని మనము ప్రేమించేవారుగా
ఉండాలి. మూడవదిగా మనం మరొక మాటలు చూస్తున్నాము. యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ప్రతి మనిషికి ఏం కావాలి అంటే పాప క్షమాపణ కావాలి. ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు కాదు, అంతస్తులు కాదు. ఏం కావాలి అంటే ప్రతి మనిషికి కూడా పాప క్షమాపణ కావాలి. కాబట్టి దేవుని వాక్యము రాయబడి ఉంది, మన ప్రతి పాపం నుండి కూడా ఆయన మనల్ని క్షమించి మనల్ని పవిత్రులుగా ఆయన చేస్తాడంట. మన ప్రతి దుర్నీతి నుండి కూడా ఆయన మనల్ని పవిత్రులుగా దేవుడు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అయితే పవిత్రులుగా మనల్ని చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా షరతు ఉంది. మన పాపాలన్నీ కూడా మనము ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తారు. కాబట్టి ప్రతి మనిషికి కూడా పాప క్షమాపణ కావాలి. ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటారో వారే పవిత్రులుగా చేపడతారు. రోజునంటే ఒక పాస్టర్ గారు ఒక నాస్తికుడు ఇద్దరు కలిసి రోడ్డు మీద నడుస్తా ఉన్నారంట. నాస్తికుడు ఎవరు అంటే మరి దేవుడు లేడు అని చెప్పి నమ్మేటటువంటి వారు, దేవుని ఎరగని వారు, దేవుణ్ణి నమ్మని వారు నాస్తికుడు అంటే. ఇప్పుడు ఈ నాస్తికుడు పాస్టర్ గారు ఇద్దరు కూడా కలిసి ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తా వెళ్తా ఉన్నారంట. వారిద్దరు కూడా నడుస్తూ ఉంటే ఒక పిచ్చివాడు వారికి కనిపించాడంట. ఆ వ్యక్తి బహుశా స్నానం చేసి ఒక 4 రోజులు అయి ఉంటుంది. మరి మాస్క్ పైన బట్టలు వేసుకుని మరి గడ్డమంతా కూడా పెరిగిపోయి జుట్టంతా కూడా పెరిగిపోయి చాలా చిరాకుగా మరి పిచ్చిగా ఒక వ్యక్తి కనిపించాడంట. కనిపించినప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు పాస్టర్ గారు నాస్తికుడు ఇద్దరు కూడా సంభాషణ చేస్తూ ఉన్నారు. సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కనిపించినప్పుడు ఈ వ్యక్తి అన్నాడంట, నాస్తికుడు అన్నాడంట పాస్టర్ గారితో, దేవుడు లేడండి, దేవుడు ఒకవేళ ఉంటే ఎందుకు అందరూ పాపను జీవిస్తారు, ఎందుకు అందరూ కూడా పాడైపోయినటువంటి స్థితిలో ఉంటారు, దేవుడు లేడు అని చెప్పేసి పాస్టర్ గారితో నాస్తికుడు అన్నాడంటే. ఇప్పుడు పాస్టర్ గారు ఆ పిచ్చివాడిని చూసి అన్నాడంటే, ఈ ఊర్లో మంగళవాడు లేడు అని చెప్పేసి అన్నాడంటే. ఒకవేళ మంగళవాడు ఉంటే ఆ వ్యక్తిగా చుట్టంతా కూడా తీసి గడ్డమంతా కూడా తీసి శుభ్రంగా వ్యక్తిని చేస్తాడు. ఆ వ్యక్తి శుభ్రంగా లేదంటే ఈ ఊర్లో మరి మంగళవాడు ఎవరు కూడా లేడు అని చెప్పేసి పాస్టర్ గారు ఆ వ్యక్తితో చెప్పాడంట. చెప్తే అక్కడే పక్కనే కొంచెం దూరంలో మంగళ షాపు ఉందంట. ఈ వ్యక్తి అన్నాడంట, పాస్టర్ గారు మంగళ వాళ్ళు ఎందుకు లేరంటే అడుగు షాపు మన ఎదుర్కొంటానే ఉంది కనిపిస్తుంది కదా, ఎందుకు మంగళ వాళ్ళు లేరు అని చెప్పేసి ఆ వ్యక్తి అన్నాడంట. అన్నప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, దేవుడు కూడా ఉన్నాడు, అయితే ప్రజలు ఎందుకు పాపంలో ఉన్నారంటే వారు దేవుడి దగ్గరికి రాలేదు కాబట్టి ఇంకా వారు పాపంలోనే ఉన్నారు అని చెప్పేసి పాస్టర్ గారు చెప్పారంట. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని చెప్పడానికి లేదు. చాలా మంది నమ్మని వారు, దేవుడు ఎరగని వారు దేవుడు లేడని చెప్పి అంటూ ఉంటారు. కానీ పాపంలో జీవించినంత మాత్రాన దేవుడు లేడని అర్థము కాదు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు మన పాపాల నిమిత్తము, మన శాపాల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు ఆయన లేచి వెళ్ళాడు. ఎందుకంటే మన కొరకు మనము పాప పరిహారము చేసుకోలేము, మన పాపాన్ని మనము వెల చెల్లించడం కాబట్టి మన పాపాలను క్షమించడానికి దేవుడు తానే పాప పరిహార బలిగా ఈ లోకంలోకి వచ్చాడు. అయితే దేవుడు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు ఆయన పాప పరిహార బలి చెల్లించాడు. కానీ చాలా మంది ఇంకా దేవుడు నాకు వద్దు అని చెప్పి చాలా మంది దూరంగా తిరుగుతున్నారు. ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా దేవుని దగ్గరికి రాకుండా, దేవుని దగ్గర తన పాపాలు ఒప్పుకొని ఇంకా వారు పాప క్షమాపణ పొందకుండా దేవుడికి చాలా మంది దూరంగా జీవిస్తూ అదే పాపంలో ఇంకా బ్రతుకుతా ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు. ఈ లోకంలోకి ఆయన వచ్చాడు, తన చేతులు చాచి ప్రతి ఒక్కరిని కూడా ఆయన చెంతకి దేవుడు పిలుస్తా ఉన్నాడు. అయితే ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారు మాత్రమే పాప క్షమాపణ పొందుతారు. బహుశా ఒకవేళ ఈ దిగులు ప్రాంతంలో సెంటర్లో ఏదైనా మరి ఒక మిషన్ పెట్టి ఈ మిషన్లో నుంచి డబ్బు వస్తుంది కాబట్టి ఈ మిషన్ నుంచి డబ్బు వస్తుంది అందరూ వచ్చి తీసుకోండి అని చెప్తే ఒక చాటింగ్ వేస్తే ఆ మిషన్ దగ్గరికి మా మీద అలాంటి ఆఫర్లు ఏమి రావు. కానీ ఒకవేళ వస్తే మాత్రం నేను ఉదాహరణకు చెప్తున్నానంటే అలాంటి ఆఫర్ ఉన్నప్పుడు ఒక పేదవాడు ఇంట్లో కూర్చుని అక్కడ మిషన్ ఉంది డబ్బు వస్తుంది అని చెప్పి ఇంట్లో కూర్చుంటే డబ్బు వస్తుందా చెప్పండి? రాదు. అక్కడికి వెళ్ళి ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే మాత్రమే డబ్బు వస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా
తీర్చబడింది. ఇప్పుడు దేవుడు మన కొరకు బలి అయ్యాడు, మన కొరకు ఆయన మన పాపాలను ఆయన రక్తంలో కడిగాడు. కానీ దేవుడు వచ్చాడు, ఆయన చెల్లించాడు, వెల చెల్లించాడు మన పాప నిమిత్తం అని చెప్పి మనం అలానే దేవుని దగ్గరికి రాకుండా కూర్చుంటే మనకి పాప క్షమాపణ ఏమాత్రము కూడా రాదు. మనకు పాప క్షమాపణ కావాలి అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలని లోకంలోకి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, పాప క్షమాపణ దేవుడు మనకి ఇచ్చాడు నిజమే. కానీ దేవుని దగ్గరికి మనం వస్తే మాత్రమే, ఆయన దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే మాత్రమే మనకి క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి దేవుని దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా రావాలి. వస్తే ఆయన మన ప్రతి పాపాన్ని కూడా ఆయన మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఆయన అన్ని పాపాలు కూడా క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. భేదం ఏమీ లేదు, ప్రతి ఒక్కరు కూడా పాప ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా పాపలే, భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఉన్నతమయమను పోగొట్టుకున్నారు. పాట ఉంది కదా, ఒకసారి పాడతారా? అందరూ పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నతమయమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నతమయమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నతమయమను పోగొట్టుకున్నారు. హల్లెలూయా. భేదం ఏమి లేదు, అందరూ కూడా పాపము చేస్తున్నారు. కులం అని కాదు, మతం అని కాదు, జాతని కాదు, కులం కానీ కాదు, ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాం. కానీ ఇదేమి దేవుడు సృష్టించలేదు. అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. కాబట్టి ప్రతి పాపకి ఏమి కావాలంటే పాప క్షమాపణ కావాలి. కాబట్టి దేవుడి దగ్గరికి మనం వస్తే పాప క్షమాపణ దేవుడు మనకి ఇస్తాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, ఈ లోకంలో ఏదో నేను పుట్టాను కాబట్టి ఏదో బ్రతుకుతున్నాను, ఏదో ఒక సమయంలో నేను చనిపోతానని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. పుట్టాను కాబట్టి బ్రతకాలి కాబట్టి ఏదో బ్రతుకుతున్నామండి అని చెప్పేసి అంటారు. కానీ బ్రతికిన తర్వాత మనం చనిపోయిన తర్వాత ఇదే మనకి జీవితము కాదు. ఇదే జీవితం అన్నట్లుగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఇదే ఇంకా జీవితం అన్నట్లుగా చాలా మంది బ్రతుకుతా ఉంటారు. కానీ ఇదే జీవితం కాదు. మన మరణం తర్వాత మనకి మరొక జీవితము ఉంది. పరలోకానికి కేవలం ఈ జీవితం ఒక సిద్ధపాటు మాత్రమే. తర్వాత మనము చనిపోయిన తర్వాత మనము దేవుడితో యుగ యుగాలు మనం జీవించాలి అంటే దానికి లోకంలో ఒక సిద్ధపాటు మాత్రమే ఈ యొక్క జీవితం. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు ఈ జీవితంలోనే మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు ప్రతి దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా ఆయన చేస్తాడు. దేవుడు విడిపించిన పాపం ఏది కూడా లేదు, దేవుడు బాగు చేయలేనటువంటి రోగం ఏది కూడా లేదు, దేవుడు విడిపించినది ఏది కూడా లేదు. అయితే ప్రపంచంలో దేవుడు అందరికీ కూడా స్వేచ్ఛని ఇచ్చాడు, ఎవరిని కూడా బంధించలేదు, ఎవరిని కూడా దేవుడు బలవంతం చేయలేదు. కానీ అందరికీ కూడా ఆయన స్వేచ్ఛని ఇచ్చాడు. అయితే ఆ స్వేచ్ఛలో చాలా మంది దేవునికి దూరం అయిపోయి అనేక రకమైనటువంటి బంధకాలలో వారు మక్కిపోతా ఉన్నారు. పాపం అనే బంధకాల్లో, తర్వాత దర్శనము అనే బంధకాల్లో, తాగుడు అనే బంధకాల్లో, వ్యభిచారము అటువంటి బంధకాల్లో చాలా మంది మగ్గిపోతూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడి దగ్గరికి తిరిగి వస్తే దేవుడు ప్రతి పాపాన్ని కూడా ఆయన విడిపిస్తాడు. ఆయన క్షమించలేని పాపం ఏమీ లేదు, ఆయన స్వస్థపరచలేని రోగం ఏమీ లేదు, ఆయన బాగు చేయలేని రోగం ఏది కూడా ఆయనకి లేదు. ప్రతి దుర్నీతి నుండి కూడా ఆయన విడిపించి మనల్ని పవిత్రులుగా ఆయన చేస్తాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం నమ్మి విశ్వాసం ఉంచి దేవుని దగ్గరికి రావాలి. విశ్వాసం ఉంచిన వారందరూ కూడా రక్షింపబడి యుగ యుగాలు ఆయనతో పాటు మనం ఏ సమయంలో మరణించినా
దేవుడితో మనం యుగ యుగాలు గడిపే భాగ్యం దేవుడు మనకి ఇస్తారు. వంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నారా?